నా బిడ్డలకు నీవు చేసిన మేలు ఎంతదో దానికి ఏమిచ్చినా చాలదు. దావీదు అంటాడు, వేలాది పొట్టేళ్లు ఇచ్చిన, సముద్రం అంతా తైలమును ఇచ్చిన, ఏమిచ్చినా అది తీరదు. అటువంటి మేలు చేసినటువంటి ఆ దేవునికి ఎటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అంటే, ఆయన సంతోషించేటువంటి గొప్ప సువాసన కలిగేటువంటి, ఆ వాసన కలిగేటువంటి పవిత్రమైన పక్షులు, పవిత్రమైన జంతువులు, వీటన్నిటినీ దేవుని కోసం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మొదటి నుండి దేవుని మాటను వింటూ వచ్చాడు నోవహు. ఈ రాత్రి సమయంలో నీ యొక్క అర్పణ, నీ హృదయం దుర్వాసన వస్తే ప్రయోజనమేమి లేదు. దాని వలన దేవుడు సంతోషించడు. నీవు దేవుని సంతోషించాలి, సంతోష పెట్టాలి అని అనుకుంటే నువ్వు దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరచాలి అంటే దాని సాక్ష్యం ఏమిటి అనంటే, ఆనాడు నోవహు శ్రేష్టమైన బలి అర్పణ అర్పించినటువంటి ఆ సువాసన వలె నీ జీవితం అలా ఉండాలి. చూడండి, అదే ఆదికాండము 27వ అధ్యాయము 27వ వచనములో ఈ మంచి మాటను మనం చదువుతాం. 27 అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసన చూసి అతన్ని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. అవును, నీకు రక్షణ వస్త్రం ఉందా?